నమస్తే అండి, నేను డాక్టర్ హర్షవర్ధన్, cataract and refractive surgeon and pediatric ophthalmologist, MD Smartvision Eye Hospitals. ఇవాళ నేను మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లేసిక్. ఈ ఐ లేజర్ సర్జరీ కళ్ళజోడు నుంచి శాశ్వత విముక్తి పొందగలిగిన వాళ్ళకి, పొందాలి అనుకుంటున్న వాళ్ళకి, కళ్ళజోడు అసలు వాడాల్సిన అవసరం లేకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి, కాంటాక్ట్ లెన్స్ కానీ కళ్ళజోడు కానీ అవసరమే లేకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ఐ లేజర్ సర్జరీ అనేది ఎలా హెల్ప్ అవుతుంది, అసలు దీనికి ఎవరు సూటబుల్, ఎంతమందికి సూటబిలిటీ కాకుండా లేసిక్ చేస్తే ఏమవుతుంది, సూటబుల్ ఉండి చేసుకోవడం వల్ల ఏ టెక్నాలజీ చేస్తే వాళ్ళకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఆ పర్టికులర్ పర్సన్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఏ టెక్నాలజీ బెటర్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. మీకు ఈరోజు మెషిన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీనింగ్ టెస్ట్ కాడి నుంచి అసలు పేషెంట్ ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ అసలు ఏం చేస్తాం, ఆ స్క్రీనింగ్ చేసిన తర్వాత వాట్ హ్యాపెన్స్, తర్వాత ఆన్ టేబుల్ సర్జరీ చేసేటప్పుడు ఏ మెషిన్స్ వాడతాం, ఏ టెక్నాలజీ వాడతాం, ఎలా జరుగుతుంది, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేదానికి ఇవాళ ఉన్న టాపిక్. సో ఇవాళ మన టాపిక్ లేజర్ సర్జరీ ఎవరికి సూటబిలిటీ టెస్ట్ల గురించి, సూటబుల్ అయిన తర్వాత ఏ టెక్నాలజీ బాగుంటుంది, అసలు ఈ టోటల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇవాళ మన టాపిక్. సో ఫెమ్టో లాసిక్ అనే టెక్నాలజీలో ఫస్ట్ స్టెప్ ఫ్లాప్ తీయడం, అంటే ఒక పొర తీస్తారు, ఆ పొరని ఈ మెషిన్ ద్వారా తీస్తారు. ఇది లేజర్ వాడి పొర తీస్తున్నప్పుడు సేఫ్టీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, నెంబర్ 1. రెండోది, మనకు ఆ పొర థిక్నెస్, ఎంత థిక్నెస్ ఉండాలి, ఎంత బద్ద ఉండాలి అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు, డయామీటర్, థిక్నెస్ ఇవన్నీ. ప్లస్ ఈ మెషిన్ అదే కాకుండా కొన్ని కార్నియల్ ట్రీట్మెంట్స్కి కూడా వాడతారు, నల్లగుడ్డు మార్పిడి చేయించడం, ఇట్లాంటి టెక్నాలజీస్కి కూడా ఈ మెషిన్ మనకి హెల్ప్ అవుతుంది. సో దీని పేరు పిఐ అంటారు. పిఐ అంటే పేషెంట్ ఇంటర్ఫేస్. సో దీని ద్వారానే ఫెమ్టో లాసిక్ అంటే బ్లేడ్లెస్ లేసిక్ అనేది డెలివర్ అవుతుంది. సో ఫ్లాప్ లేజర్ డెలివర్ చేయాలంటే ఇది నేను కొనాలి, ఈ ఖర్చు ఉండడం వల్ల కొంత టెక్నాలజీ ఎక్స్పెన్సివ్. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఫెమ్టో లాసిక్ కాస్ట్లీ అనేది అందరికీ తెలియాలి. కాబట్టి ఇది పిఐ, ఒక్కొక్క కంటికి ఒక్కొక్క పిఐ వాడతాం. ఇక్కడ ఖర్చు ఉండడం బట్టి కాస్ట్ కూడా పెరుగుతుంది, కానీ రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ స్క్రీన్ పైన మీకు కనిపించేది ఫ్లాప్ డేటా ఎంటర్ చేయడం అంతా ఈ స్క్రీన్లో ఈ కీప్యాడ్ ద్వారా డేటా ఎంటర్ చేస్తాం. పేషెంట్ పేరు కానీ, ఎంత ఫ్లాప్ థిక్నెస్ కావాలి, ఎంత ఫ్లాప్ డయామీటర్ కావాలి, ఇవన్నీ మనము పవర్ని బట్టి, కార్నియా సైజుని బట్టి, వైట్ టు వైట్ డయామీటర్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం. ఇదంతా అయిన తర్వాత లేజర్ అనేది ఆటోమేటిక్గా ఒక బటన్ నొక్కగానే డెలివరీ అవుతుంది. ఇది ఫాస్టెస్ట్ లేజర్ డెలివరీ సిస్టమ్ అండి. 30 seconds డెలివరీ అయ్యే కొన్ని మెషిన్స్ ఉన్నాయి, ఇది హార్డ్లీ 9 seconds పడుతుంది లేజర్ డెలివరీ అవ్వడానికి. సో ఇట్స్ అ ఫాస్టెస్ట్ మెకానిజం. సో లేజర్ చేయబోయే ముందు పేషెంట్కి ఈ డ్రాప్స్, దీన్ని పారాకైన్ డ్రాప్స్ అంటారు, ఈ డ్రాప్స్ ద్వారా కంటికి నమ్నెస్ వచ్చేస్తుంది, మత్తు వచ్చేస్తుంది. పూర్తిగా మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఓన్లీ కన్ను పూర్తిగా నంబ్ అయిపోతుంది ఈ డ్రాప్స్ ద్వారా మాత్రమే. తర్వాత సెన్సేషన్స్ పూర్తిగా 0 అయిపోతాయి. అండ్ లేజర్ చేయడానికి ముందు పేషెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫీడ్ చేసుకుంటాం, ఈ కీప్యాడ్ ద్వారా ఫీడ్ చేసుకొని ఈ డేటా అంతా ఈ స్క్రీన్లో మనకు తెలుస్తుంది. పేషెంట్ పేరుతో సహా ఎంత పవర్ ట్రీట్ చేయబోతున్నాము, ఏ టెక్నాలజీ వాడబోతున్నాం, వేవ్ ఫ్రంట్ ఆప్టిమైజ్డా, కాంట్యూరానా లేదా ప్లానో లేజరా, ఇవన్నీ ఈ స్క్రీన్లో మనకి తెలిసిపోతుంది. ఇవన్నీ ఫీడ్ అయిన తర్వాత పేషెంట్కి ఒక లైట్ చూపిస్తామండి, జస్ట్ ఒక టార్గెట్ లైట్, అదంతే. ఆ లైట్ చూస్తూ ఉంటే కరెక్ట్గా పవర్ని బట్టి 3 to 4 secondsలో లేజర్ అయిపోతుంది. ఇది ట్రీట్మెంట్ ప్యాటర్న్. సో ఇది పిఆర్కే కానీ లేసిక్ కానీ అన్నీ ఈ మెషిన్లో చేస్తారు. ఫెమ్టో లాసిక్ అయితే ఫస్ట్ ఆ మెషిన్లో ఫ్లాప్ చేసి తర్వాత ఈ మెషిన్లో పవర్ ట్రీట్ చేస్తారు. ఇది లేసిక్ గురించి మీకు నేను చేసిన టూర్. ఈరోజు నేను మీకు చూపించింది మనం వాడే మెషిన్స్, సూటబిలిటీ క్రైటీరియా, ఎవరెవరికి లేజర్ చేయాలి, ఎవరికి చేయకూడదు, ప్లస్ లేజర్ టెక్నాలజీలో వాడే మెషిన్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించింది దీని గురించి. సో ఇవి లేజర్ స్క్రీనింగ్ కోసం వాడే మెషిన్స్, ప్లస్ లేజర్ ద్వారా పవర్ కరెక్షన్ చేసే మెషిన్స్.